వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను నీలిమ. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. చంద్రబాబును టెన్షన్కు గురి చేస్తున్న ఇంటెలిజెన్స్ నివేదిక. బీచ్ ఫెస్టివల్ పై చంద్రబాబుకు తగ్గని లవ్. ప్రొఫెసర్ కోదండరాంపై డైరెక్ట్ అటాక్కు దిగిన టీఆర్ఎస్. కారిడార్లోకి ఎంటర్ అయ్యి డీటెయిల్స్ చూద్దాం. జై ఆంధ్రప్రదేశ్ సభ సక్సెస్ అయిందని చెప్తున్న ఇంటెలిజెన్స్ నివేదిక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవరపాటుకు గురిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఇంత బలంగా ఉందా అని చంద్రబాబు సతమతమవుతున్న పరిస్థితి. 1,00,000 మంది జనం వచ్చి ప్రత్యేక హోదా కోరటంతో ఇప్పుడు ఆ సమస్య నుంచి ఎలా అధిగమించాలో తెలియక చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. విశాఖ జై ఆంధ్రప్రదేశ్ సభ ఘన విజయం. చంద్రబాబుకు చేరిన ఇంటెలిజెన్స్ నివేదిక. భారీగా జనం తరలివచ్చారని తెలిపిన నివేదిక. కేంద్ర ఇంటెలిజెన్స్ ది అదే నివేదిక. అంచనాలకు మించి జనం వచ్చారని తేల్చిన ఇంటెలిజెన్స్. ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలంగా ఉందన్న నిఘా నివేదిక. నిఘా వర్గాల నివేదిక చూసి కలవరపడుతున్న సీఎం, మంత్రులు. సభకు జనం భారీగా వచ్చారని ఒప్పుకున్న మంత్రులు. హడావుడిగా ఢిల్లీకి బయలుదేరుతున్న సీఎం. ఈ నెల 10, 11 తేదీల్లో మోదీ, కేంద్ర మంత్రులతో భేటీ. రాష్ట్రానికి ఏదో చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం. విశాఖ తీరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రత్యేక హోదా ఉద్యమ సభపై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థలు నివేదికలు అందజేశాయి. 2 ఇంటెలిజెన్స్ సంస్థలు విశాఖ సభ గ్రాండ్ సక్సెస్ అని నివేదికలు అందజేశాయి. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సామర్థ్యం, దాంతోపాటు బయట కూడా వేలాది మంది ఉండటం, కిలోమీటర్ల మేర వాహనాల ట్రాఫిక్ జామైన విషయాల్ని చాలా స్పష్టంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ నివేదించినట్టు సమాచారం. కేంద్ర ఇంటెలిజెన్స్ 36 రకాల పరిశీలనలను తన నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. సభకు జనం నుంచి స్పందన అమోఘంగా ఉందని, అంచనాలకు మించిన జనం జయాంధ్రప్రదేశ్ సభకు వచ్చారన్న అంశాన్ని నిఘా సంస్థలు తమ నివేదికల్లో ప్రముఖంగా పేర్కొన్నట్టు సమాచారం. వచ్చిన జనానికి తగ్గట్టుగా ఏపీ పోలీసులు తగిన బందోబస్తు చేయలేదనే అంశాన్ని కేంద్ర నిఘా సంస్థ నివేదికలో ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ మాట్లాడిన తీరు, లేవనెత్తిన అంశాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోందనే మాట కూడా నిఘా వర్గాల నివేదికల్లో వినిపించింది. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, నేను 30 నెలలైంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పూర్తయి. 30 నెలలంటే ప్రతి ఇంటికి దాదాపుగా 30 నెలలు ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి 60,000 రూపాయలు వచ్చి ఉండాలి. మీ ఇంటికి 60,000 రూపాయలు వచ్చాయా నేను అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి గట్టిగా అనాలి. జై ఆంధ్రప్రదేశ్ సభకు సంబంధించి నిఘా సంస్థలిచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటెలిజెన్స్ అధికారులతో సమీక్షించారు. సభకు జనం భారీ సంఖ్యలో రావడానికి కారణాలపై ఆరా తీసినట్టు సమాచారం. ప్రత్యేక హోదా సెంటిమెంట్ అంత బలంగా ఉందా అన్న ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా సెంటిమెంట్ లేదని తమ గత సర్వేలు తేల్చాయని అధికార పార్టీ నేతలు చెప్పిన మాటలకు ఇప్పుడు విశాఖలో వైఎస్ జగన్ సభతో పోల్చుకుంటే తమ సర్వే డొల్లతనం టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టమైంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక హుటాహుటిన సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ నెల 10, 11 తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఉండనున్నారు. ఇప్పటి వరకు ఎవరి అపాయింట్మెంట్లు లేకపోయినా వైఎస్ జగన్ సభ దెబ్బతో ఏపీకి ఏదో తీసుకురానున్నామని నమ్మించేందుకు సీఎం ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సభ సక్సెస్ చూసి తట్టుకోలేకపోతున్న సీఎం చంద్రబాబు మూకుమ్మడిగా ఒకేసారి మంత్రులు, పార్టీ నేతలతో అసలు విషయం కాకుండా వ్యక్తిగత విమర్శలు చేయాలని సలహా ఇచ్చారు. విశాఖ సభపై ఇంటెలిజెన్స్ నివేదిక సీఎం చంద్రబాబు ప్లాన్ను మార్చేంత బలంగా పనిచేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు బీచ్ లవ్ ఫెస్టివల్ పై లవ్ ఏమాత్రం తగ్గటం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ బీచ్లో లవ్ ఫెస్టివల్ జరిపి తీరుతామని మొండి ప్రతిజ్ఞ చేస్తున్నారు. చేస్తున్న పనికి టూరిజం అభివృద్ధి, పరిశ్రమల కోసమని కొత్త కలర్ పూస్తున్నారు. బీచ్ ఫెస్టివల్ పై వెనక్కి తగ్గమంటున్న బాబు. విదేశీ మోజులో తెలుగు సంస్కృతికి తిలోదకాలు.
ప్రైవేటు సంస్థపై ఏపీ సర్కారు ఎనలేని ప్రేమ. టూరిజం పరిశ్రమల కోసమే ఫెస్టివల్ అంటూ కలర్. నిన్నటి వరకు చంద్రబాబే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ అన్న టీడీపీ నేతలు. బీచ్ లవ్ ఫెస్టివల్ కమిటీని రద్దు చెయ్యని ప్రభుత్వం. సీఎం ఓకే చెప్పడంపై మహిళల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం. తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని ధ్వంసం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. మహాశివుని పాదాల చెంత ఉన్న విశాఖ సాగర తీరాన్ని శృంగార తీరంగా మార్చేసే బీచ్ లవ్ ఫెస్టివల్ ను నిర్వహించి తీరతామని అంటోంది. ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ నిర్వహించే బీచ్ లవ్ ఫెస్టివల్ కు ఎక్కడా అడ్డుకట్ట వేయడం లేదు. ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో నిర్వహించే ఈ లవ్ ఫెస్టివల్ నిర్వహణకు అధికారులతో కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. విశాఖ కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్, టూరిజం శాఖ రీజనల్ డైరెక్టర్, ఉడా వైస్ చైర్మన్ సభ్యులుగా ఉన్న కమిటీ ప్రైవేటు సంస్థతో కలిసి ఫెస్టివల్ డిజైనింగ్ పై సమాలోచనలు చేస్తోంది. ప్రతిపక్షం, మహిళా సంఘాలు, సామాన్య జనం, సంప్రదాయవాదులు బీచ్లో నిర్వహించే బికినీ ఫెస్టివల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని చెప్తున్నా ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేసేది లేదంటోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబే ఈ విషయాన్ని చెప్పారు. అయితే వాళ్ళు ఏదో అక్కడ బీచ్ని బాగా డెవలప్ చేయాలనుకున్నారు. డెవలప్ చేస్తున్నాం, ఎవరో అప్లికేషన్ పెట్టారని అక్కడేదో బీచ్లో మొత్తం బిక్నీస్ ఇవన్నీ పెట్టి పెద్ద ఫంక్షన్ చేస్తారని చెప్పి పెడుతున్నారు. సీఎం చంద్రబాబు వైఖరిపై సామాన్యుడి నుంచి మేధావుల వరకు అంతా దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇప్పుడు ఇది టూరిజం అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి కోసమని కొత్త కలరిస్తోంది. టూరిజం అభివృద్ధికి పర్యాటక కేంద్రాలు, ఇతర వసతులు మెరుగుపరచాలి కానీ ఈ లవ్ ఫెస్టివల్ ఏంటో అర్థం కావడం లేదని చాలా మంది అధికారులు కూడా తలగోక్కుంటున్నారు. మరోవైపు పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి ఈ ఫెస్టివల్ అంటూ ప్రభుత్వం మరో కథ చెబుతోంది. బీచ్ లవ్ ఫెస్టివల్ లేకుండానే గత ఏడాది విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో 4.67 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూ కుదిరిందని సీఎం చంద్రబాబే ప్రకటించారు. అంతేకాదు వచ్చే జనవరిలో మరో 7 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం మరో భాగస్వామ్య సదస్సు మళ్లీ విశాఖలో నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇలాంటి తరుణంలో పరిశ్రమల కోసం బీచ్ లవ్ ఫెస్టివల్, బికినీ ఫెస్టివల్ అని చెప్పడం ఎంత అబద్ధమో ఇట్టే అర్థమైపోతోంది. ఇప్పటికే విజయవాడలో కృష్ణా ఒడ్డున దేవాలయాలన్నీ కూల్చేసి పర్యాటకమంటూ భక్తుల మనోభావాలను సీఎం చంద్రబాబు దెబ్బతీశారు. ఇప్పుడు విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ పేరుతో విధ్వంసం సృష్టించడానికి సీఎం ప్రయత్నిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. రైతు ప్రభుత్వం తమదని చెప్పుకునే చంద్రబాబు నాయుడు రైతు నాయకులను గౌరవిస్తారా? ఎన్జీ రంగా జయంతిని చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు? రైతు బాంధవుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎన్జీ రంగాను చంద్రబాబు విస్మరించారు. ఎన్జీ రంగా జయంతిని పట్టించుకోని సీఎం చంద్రబాబు. నగరంలోని రంగా విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేయని చంద్రబాబు. ప్రయాణించే దారిలో ఉన్న విగ్రహాన్ని కన్నెత్తి చూడని సీఎం. సీఎం తీరును తప్పుబట్టిన రైతు సంఘాలు. రైతు బాంధవుడిగా జాతీయ స్థాయిలో అందరి మన్ననలు అందుకున్న ఆచార్య ఎన్జీ రంగా జయంతి వేడుకలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. విజయవాడ నడిబొడ్డునున్న రంగా విగ్రహానికి కనీసం పూలమాల వేసేందుకు కూడా ముఖ్యమంత్రి సమయం కేటాయించకపోవడంపై రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసం నుంచి క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారిలో పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్లో ఆచార్య ఎన్జీ రంగా విగ్రహం ఉంది. రైతుల కోసం జీవితాంతం పాటుపడిన ఆచార్య రంగా జయంతిని విజయవాడలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వం తరఫున మాత్రం గుంటూరులోని లామ్ ఫామ్లో స్పీకర్, మంత్రులు రంగా జయంతిని నిర్వహించి చేతులు దులుపుకున్నారు. విజయవాడలోనే ఉన్న ముఖ్యమంత్రి ఎన్జీ రంగాకు నివాళి అర్పిస్తారని రైతు సంఘాల నాయకులు భావించారు. రంగా విగ్రహం ముందు నుంచి 2 సార్లు వెళ్లిన సీఎం కనీసం రైతు నాయకుడికి ఓ పూలమాల వేసి నివాళి అర్పించేందుకు సిద్ధపడకపోవడం అందరినీ విస్మయపరిచింది. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే సీఎం గారికి
రైతు నాయకులపై ఉన్న ప్రేమేంటో తెలిసిపోయిందని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను బ్రహ్మాండంగా రైతు రుణమాఫీ చేశాను, రైతు ప్రభుత్వం అని చెప్పి పదే చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ విగ్రహానికి అటు ఇటు 4 సార్లు తిరిగారు తప్ప ఎక్కడో కూడా ఆచార్య ఎన్జీ రంగాకి వారి కార్యాలయంలో కానీ ఆ విగ్రహం దగ్గర కానీ ఆయన ఉండే క్యాంప్ హౌస్ పక్క నుంచి లామ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గర కానీ ఎక్కడ వెళ్లకుండా నివాళులు అర్పించకపోవడం రైతాంగాన్ని, రైతు శ్రేయోభిలాషులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటానికి నేను ముఖ్యమంత్రి గారు చేసిన అనుచితమైన ప్రవర్తనే ఇందుకు కారణం. రైతు బాంధవుడిని, రైతుల కోసమే నేను అహర్నిశాలు పనిచేస్తున్నానని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం రంగా గారికి దండేయటానికి కూడా నోచుకోకపోవటం అంటే ఇది చాలా దారుణంగా ఉంది. ఇంకా మరి ఆయనకి రైతుల పక్షపాతి ఏ రకంగానో దీన్ని బట్టి ఈ ఉదంతాన్ని బట్టి అర్థమవుతుంది. రాష్ట్రంలో 1500 కోట్ల రూపాయలతో ఆచార్య ఎన్జీ రంగా పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు గత ఏడాది ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదు. దీంతో ముఖం చూపలేకనే రంగా జయంతి వేడుకల్లో పాల్గొనలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. వ్యవసాయం దండగా అంటూ ఈసడించిన చంద్రబాబుకు రైతు సంఘాల నేతగా ఖ్యాతిగాంచిన ఎన్జీ రంగాను గౌరవించే తీరిక ఎక్కడ ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బాబుగారి రైతు ప్రేమ ఇదేనంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. రాజా రమేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమాల వెనుక సోనియా గాంధీ ఉన్నారా? అవుననే అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. త్వరలో 2.5 పాలన పూర్తి చేసుకోనున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా ప్రొఫెసర్ కోదండరాం తమపై విరుచుకుపడతారనే భయంతో ముందు జాగ్రత్తగా ఆరోపణలకు దిగుతోందా? కోదండరాంపై తీవ్రమవుతున్న టీఆర్ఎస్ మాటల యుద్ధం. ప్రొఫెసర్ కాంగ్రెస్ ఏజెంట్ అని బాల్క సుమన్ ఆరోపణలు. జూలై 16, 27 తేదీల్లో సోనియా గాంధీని కోదండరాం కలిశారన్న సుమన్. జేఏసీ జెండా దింపి కాంగ్రెస్ జెండా ఎత్తుకోవాలని విమర్శలు. ఆరోపణలు రుజువు చేసేందుకు సిద్ధమని టీఆర్ఎస్ ప్రకటన. ప్రొఫెసర్ కోదండరాంపై అధికార టీఆర్ఎస్ దూకుడు పెంచింది. మొన్నటి వరకు కాస్త అటు ఇటుగా వ్యవహరించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ అని ఆరోపించారు. ప్రొఫెసర్ కోదండరాం జూలై 16, 27 తేదీల్లో సోనియా గాంధీని కలిశారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సమావేశం జరిగిన తర్వాతే మల్లన్న సాగర్పై మాట్లాడారని అన్నారు. ప్రొఫెసర్ పురుషోత్తమరెడ్డి, సుసి ఇన్ఫ్రాకు చెందిన అమరేందర్ రెడ్డితో కలిసి రెగ్యులర్గా కోదండరాం కాంగ్రెస్ నాయకుల్ని కలుస్తున్నారని సుమన్ అన్నారు. సోనియా గాంధీతో రహస్య సమావేశం చేసుకున్నారు. ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం కోదండరాం గారిని, సోనియా గాంధీ గారితో 2 సార్లు రహస్యంగా కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ రహస్య సమావేశం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంది? ఒకవైపేమో మీరు నాకు రాజకీయాలు వద్దు, నాకు పదవులు వద్దు అని చెప్పి ఒకవైపు మాట్లాడుతూ, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోని రహస్య సమావేశాల వెనుకున్నటువంటి కుట్రేంది? కాంగ్రెస్తో ప్రొఫెసర్ కోదండరాం సంబంధాలు ఈనాటివి కావని టీఆర్ఎస్ నాయకులంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు నుంచే ఆయనకు కాంగ్రెస్తో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే జేఏసీ సభ్యులైన కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్లకు కాంగ్రెస్ టికెట్లు ఇప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో నుండే నీకు కాంగ్రెస్ పార్టీతోని సంబంధాలున్నాయి, దానికి బలమైన రుజువులు, బలమైన ఆధారాలు మొన్నటి 2014 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో నీ మనుషులకు ఇద్దరికి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకున్నావు. నర్సంపేట, వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి ఆనాడు కత్తి వెంకటస్వామి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినావు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆనాడు అద్దంకి దయాకర్కి టికెట్ ఇప్పించినావు. ఆనాటి నుండి నువ్వు కాంగ్రెస్ పార్టీతో కలిసి మెలిసి కాంగ్రెస్ పార్టీ అడుగులో అడిగేస్తూ 2014 ఎన్నికలకు ముందు నుంచే నువ్వు కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయిపోయినావు. మొత్తం మీద 2.5 ఏళ్ల పాలన దగ్గరకు వస్తున్న సమయంలో కోదండరాం ప్రభుత్వంపై దాడి చేయకముందే ప్రొఫెసర్ మన మనిషి కాదని, పూర్తి కాంగ్రెస్ మనిషిగా మారారని చెప్పేందుకు టీఆర్ఎస్ రంగం సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. పొలిటికల్ కారిడార్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
బ్యాక్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభ సక్సెస్ కావటం అధికార టీడీపీని కలవరానికి గురిచేస్తోందా? ఒక్కసారిగా మంత్రులు, టీడీపీ నేతలు స్పందించడం వెనుక మతలబేంటి? సభ సక్సెస్ కావటం టీడీపీని ఆందోళనకు గురిచేసిందా? జై ఆంధ్రప్రదేశ్ సభపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ చూద్దాం. విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, విపక్ష నేత జగన్ నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ పైన, ఆయన ప్రసంగం పైన తెలుగుదేశం మంత్రులు, నేతలు స్పందించిన తీరు పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. వారు దీనిపై ఎంత ఆందోళన చెందుతుంది, విషదమవుతుంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఇటీవలి రాజకీయాల్లో విమర్శలకు హేతుబద్ధత ఉండడం లేదు, అర్థం అసలే ఉండడం లేదు. ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేయడంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముందంజలో ఉంటారు. జగన్ ప్రతిపక్ష నేతగా పోరాడడం లేదని ఆయన అన్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉంటే ప్రత్యేక హోదాపై సభ జరగగానే మంత్రులంతా కావు అంటూ జగన్పై ఎందుకు విమర్శలు చేశారన్న దానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. నిజంగానే జగన్ స్పీచ్ ప్రభావం లేకపోతే మంత్రులు పట్టించుకోని అవసరం లేదు కదా. జగన్ స్పీచ్ జనాన్ని ఆకట్టుకుందన్న అభిప్రాయంతోనే టీడీపీ మంత్రులంతా రెచ్చిపోయారన్న భావన కలగడం లేదా? ప్రజల తరఫున కాకపోతే ప్రత్యేక హోదా కోసం పెట్టిన సభ ఎవరి కోసం? విపక్ష నేత ఆందోళన నిర్వహించక ప్రభుత్వానికి భజన చేస్తారా? జగన్ చేసిన ప్రసంగంపై విమర్శ, విశ్లేషణ చేయకుండా మంత్రులు మాట్లాడిన తీరు వారి డొల్లతనం తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాక ఈ ట్రెండ్ ఎక్కువైంది. అదేమిటంటే ఎదుటి రాజకీయ నాయకుడిపై వ్యక్తిగత దూషణకు దిగడం, ఉన్నవి లేనివి అబద్ధాలు చెప్పడం ద్వారా అసలు విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయనపై కేసులంటూ ఏవో చిట్టా విప్పేవారు. అవేమిటంటే ఎన్నికల సమయంలో బ్యానర్లు కట్టారని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని, ఇలాంటి కేసుల ద్వారా ఆయన్ను ప్రజల్లో పలసం చేయడానికి ప్రయత్నించేవారు. ఆ తర్వాత ఆ కేసులన్నింటినీ కోర్టులు కొట్టివేశాయి. అదే సమయంలో చంద్రబాబుపై ఉన్న కేసుల గురించి మాత్రం అవన్నీ ఒట్టివేనని టీడీపీ నేతలు చెబుతారు. అంతదాకా ఎందుకు? చంద్రబాబు నాయుడు సైతం కర్నూలులో ఏమన్నారు? ఓటుకు నోటు అంటే తెలుసా, డబ్బులు ఎవరిచ్చారని అన్నారు. జగన్ యువభేరులో ఒక విద్యార్థిని ఓటుకు నోటు గురించి ప్రస్తావించడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. విపక్ష నేత జగన్ ఒక మాట అన్నారు. ఇలా ఓటుకు నోటు కేసులో పట్టుబడిన ఏ సీఎం కూడా రాజీనామా చేయకుండా ఉండలేడని, ఆ ఒక్కదానికి ఆత్మసాక్షిగా టీడీపీ మంత్రులు జవాబు చెబితే ఆ తర్వాత జగన్పై వారు ఎన్ని విమర్శలు చేసినా విలువ ఉంటుంది. ప్రత్యేక హోదాపై ఢిల్లీలో పోరాడాలని కూడా దేవినేని ఉమా చెప్పారు. మరి జగన్ ఢిల్లీలో దీక్ష చేశారు కదా అని అంటే దాని గురించి మాట్లాడరు. ఎంపీలతో రాజీనామా చేయిస్తాననడం ఏమిటని మళ్ళీ అదే మంత్రి అంటారు. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని గాలిముద్దు కృష్ణనాయుడు సూచిస్తారు. ఢిల్లీలో పోరాడాలని ప్రధాని మోడీని జగన్ ఏమీ అనలేదని కూడా వీరు ప్రచారం చేస్తుంటారు. ఇక మరో ఇద్దరు మంత్రులు అయ్యన్న పాత్రుడు, పీతల సుజాతలు ఏపీకి పెట్టుబడులు విలువ వచ్చేసిందని అంటున్నారు. 2,25,000 ఉద్యోగాలు వచ్చాయని కూడా చెబుతున్నారు. వచ్చిన పరిశ్రమల జాబితా, ఉద్యోగాలు ఇచ్చిన వైనంపై అధికారికంగా సమాచారం ఇవ్వాలని వైసీపీ నేత భువన కరుణాకర్ రెడ్డి సవాల్ చేశారు. నిజంగానే అంత పెట్టుబడులు వస్తే ప్రత్యేక హోదా అవసరం లేదని అనుకుంటే 2 సార్లు శాసనసభలో ఎందుకు దీనిపై తీర్మానాలు చేశారో మంత్రులు వివరించాలి. మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు మరో అడుగు ముందుకు వేసి ఎన్నికల హామీల్లో ఇప్పటికే సగం నెరవేర్చేశామని, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని అన్నారు. ఇప్పటికి 2.5 ఏళ్ళు అయిపోతే నిరుద్యోగ భృతి ఇంకా ఇస్తామంటే ఎప్పుడు ఇస్తారు? జగన్ ఆయా హామీలపై ప్రజల్లో ప్రశ్నలు వేశారు కదా. జగన్ చేసిన ప్రకటనలన్నీ కరెక్ట్ అని, అధికార పక్షం చేసిందంతా తప్పని కాదు. జగన్ తన విమర్శల్లో ఎక్కడా పొల్లు మాటలు లేకుండా పద్ధతిగా మాట్లాడితే టీడీపీ నేతలు సంస్కారంతో నిమిత్తం లేకుండా ఏది పడితే అది మాట్లాడి అదేదో తాము గొప్పగా మాట్లాడేశామని సంబరపడుతున్నారు. రాజకీయాల్లో ఇప్పటికే రకరకాల రూపాల్లో విలువలను దిగజార్చుతున్న తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు మాదిరి పార్టీ కాదని పదే పదే రుజువు చేస్తున్నారు. అది బాధ కలిగించే అంశం. ఎన్టీఆర్ను ఆ రోజుల్లో ప్రత్యర్థి పార్టీలు ఏమైనా విమర్శించేవి, కానీ అబద్ధాలు ఆడతారని, మోసాలు చేస్తారని, చెప్పిన మాట తప్పుతారని మాత్రం అనేవి కావు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీని ఈ మాటలన్నీ అంటున్నారు. అబద్ధాలు ఆడటంలో డిగ్రీనే కాదు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వాలన్నట్లుగా మంత్రులు మాట్లాడటం తెలుగుదేశం పార్టీ సంస్కృతిలో వచ్చిన మార్పునకు నాతో సహా ఎంతో మంది ప్రత్యక్ష సాక్షులుగా ఉంటున్నాం. ఏం చేస్తాం? కాలమహిమ. విలువలు పతనమవుతున్న రోజులు ఇవన్నీ సరిపెట్టుకోవడం తప్ప. రాహుల్ బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారైందా? ఈ నెలలోనే అది జరిగే అవకాశం ఉందా? వీలైనంత త్వరగా బాధ్యతలు స్వీకరించాలనే ఒత్తిడి ఆయనపై పెరుగుతోందా? ఈ నెలలోనే రాహుల్ పట్టాభిషేకం. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని అన్ని పీసీసీల నుంచి విజ్ఞప్తులు. ఇప్పటికే తీర్మానం చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.
రాహుల్ బాధ్యతలు చేపట్టాలని ఒత్తిడి తెస్తున్న పార్టీ శ్రేణులు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమని రాహుల్ ప్రకటించడంతో సరైన ముహూర్తం, సరైన వేదిక నిర్ణయించే పనిలో పడ్డారు కాంగ్రెస్ సీనియర్లు. అనారోగ్య కారణంగా సోనియా గాంధీ గతంలోలాగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందికరంగా మారిందని సీనియర్లు అంటున్నారు. కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ తక్షణం చేపట్టాలని, మరో ఏడాది వాయిదా వేస్తే పార్టీకి మరింత నష్టం కలుగుతుందనేది నేతల అభిప్రాయం. రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణయాక మండలి సిడబ్ల్యూసి ఏకగ్రీవ తీర్మానం చేసినందున ఇక జాప్యం తగదంటున్నారు. వివిధ రాష్ట్రాల పీసీసీ చీఫ్లు కూడా పార్టీ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా రాహుల్ని కోరుతూ లేఖలు రాస్తున్నారు. పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడి చూస్తే రాహుల్ గాంధీ త్వరలోనే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని సీనియర్లు అంటున్నారు. నెహ్రూ జయంతి రోజైన నవంబర్ 14న లేదా ఇందిరాగాంధీ జయంతి అయిన నవంబర్ 19 తేదీలపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. రాహుల్ పగ్గాలు చేపట్టిన వెంటనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ రంగంలోకి దిగుతారని పార్టీ వర్గాలంటున్నాయి. రాహుల్ కు సలహా మండలిగా దిగ్విజయ్, గులాం నబీ ఆజాద్ వంటి సీనియర్లు వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు పార్టీ సంస్థాగత మార్పులపై కూడా రాహుల్ టీం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సునీల్, స్పెషల్ కరెస్పాండెంట్. ఇవి పొలిటికల్ కారిడార్ అప్డేట్స్. నెక్స్ట్ 4th ఎస్టేట్. స్టే ట్యూన్డ్.